వాటర్ ఎక్కువ తాగుతున్నారా? మీరు ఎందుకంటే ఎండలో ఎక్కువ పనిచేస్తున్నారు కదా, అందరూ బాగా వాటర్ తాగాలి. వినండి, ఎండలో ఎక్కువ కష్టపడతాం కదా, వాటర్ ఎందుకు తాగాలనుకుంటే మన కడుపు పడిపోకుండా ఉంటుంది, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? అందుకు వాటర్ ఎక్కువ తాగండి. అయితే అసలు మన గ్రామానికి వచ్చి మీటింగ్ పెడదాం అనుకున్నాం. ఇక్కడ పెట్టుకున్నది ఇంకా బాగుంది, చక్కగా మంచి చల్లని వాతావరణం, అందరూ ఎక్కువ మంది గ్రామస్తులు ఉన్నారు. ఊర్లో కూడా ఎంతమంది గ్యాదర్ అవుతారని నేను అనుకోవట్లేదు. చాలా సంతోషం, మీరందరూ ఒకే దగ్గర ఉన్నారు. ముందుగా మనందరం ఇది యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని ఇది ఒక కార్యక్రమం మధ్యలో పెట్టి ఉందో, మధ్యలో అదేంటంటే వినాలి, మధ్యలో ఉంది కదా ఫ్లెక్సీ, అది మన గౌరవ ఐజీపీ గారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ శెట్టి ఐపీఎస్ గారు వైజాగ్లో ఉంటారు, పెద్ద ఆఫీసరు. అదేవిధంగా మన మంజంజల్ ఎస్పీ గారు ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన వైజాగ్ రేంజ్ అంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పాడేరు, ఈ 5 జిల్లాలు ఎక్కడా కూడా గంజాయి సాగు ఉండకూడదు. అంటే గంజాయి ఎవరు పండించకూడదు, గంజాయి ఎవరు రవాణా చేయకూడదు, గంజాయి రవాణాకి ఎవరు సహకరించకూడదు, చివరిగా గంజాయి ఎవరు సేవించకూడదు. అంటే గంజాయి తాగడం, ఇటువంటి బోధన సేవించడం చేయకూడదు అనే కాన్సెప్ట్ మీద మనకి అభ్యుదయం 2.2 అనే కార్యక్రమం పెట్టారు. వినాలి, గంజాయి మన ఏరియాలో పండట్లేదని నాకు తెలుసు, పండుతుందమ్మా ఎక్కడ 100 అంటే 100% గంజాయి సాగు లేదు మన మండలంలో. నేను సంతకం పెట్టించవచ్చా? నాకు అడుగుతున్నారు ఎస్పీ గారు, ఐజీ గారు, ఏంటి వీరఘట్ట మండలంలో గంజాయి ఎవరైనా సాగు చేస్తున్నారా? సాగు చేయకపోతే వీరఘట్ట మండలం 100% గంజాయి సాగు రైతు మండలంగా సంతకం చేసి నాకు ఇమ్మన్నారు. నేను ఇచ్చేవచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ అందరికి. అయితే ఇక్కడ వినాల్సింది ఏంటంటే, మనకి పాడేరు జిల్లా ఉందా, అరకు, పాడేరు, అటు తెలుసా, విన్నారు ఎప్పుడైనా పేర్లు? అటువైపు ఇప్పుడు మన పొలాలు, వరి పొలాలు ఎలా కనిపిస్తున్నాయో గంజాయి పొలాలు అలా కనిపిస్తాయి. కొన్ని వేల ఎకరాల్లో గంజాయి ఉంటుంది. నేను మన మండలంకి రాకముందు అక్కడ పనిచేశాను 1 సంవత్సరంన్నర. మేము చాలామంది కూలీల్ని రోజుకి ఎంత డబ్బులు ఇచ్చి గంజాయి మొక్కలు కుట్టించి కాల్చి ప్రతి సంవత్సరం మాకు ఇదే పని. అక్కడ కొన్ని వేల ఎకరాలు గంజాయి కొట్టించాం, నరకం. అక్కడ విపరీతం గంజాయి పండుతుంది అనమాట, ఒరిస్సా బార్డర్ ఇది. అలాంటిది దానికి కారణం ఏంటంటే, చాలా మారుమూల ప్రాంతాల్లో గంజాయి ఎక్కువగా పండిస్తారు. ఎందుకు పండిస్తారు? పోలీస్ వారికి అక్కడికి వెళ్ళరు. పోలీస్ వారు ఎందుకు అక్కడికి వెళ్ళరు? మన పిల్లడు ఉంటాడు 10వ తరగతి ఇంటర్ చదువుతాడు, పెద్ద అయితే ఏమవుతానంటే ఏం చెప్తాడు? నేను డాక్టర్ని అవుతాను, పోలీస్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఏదో చెప్తాడు కదా. ఆ కుర్రోడి యొక్క లక్ష్యం ఏంటంటే ముంబై వెళ్ళి మాఫియాలో చేరాలట. ముంబైలో గ్యాంగులు ఉంటాయా, పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉంటాయి కదా, గన్నలు పట్టుకొని తుపాకీలు పట్టుకొని రౌడీలాగా. ముంబై మాఫియాలో చేరాలనేది వాడి గోలు, లక్ష్యం. అలాంటి కుర్రోడితో ఈ కుర్రోడు ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఏమైంది, వాడుకున్న అలవాట్లు, లక్షణాలు అన్నీ కూడా వీడికి అబ్బేశాడు. అయితే ఆటోమేటిక్గా వీడు చేసే తప్పుడు ప్రతి పని వాళ్ళ అమ్మ ఖండిస్తుంది. రాత్రులు లేటుగా వస్తున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది, లేటుగా వస్తున్నాడు. తాగేసి వస్తున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది. ఇలా సిగరెట్ తాగుతున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాకి వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది. స్కూల్కి వెళ్ళట్లేదు, ఎగ్గొడుతున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది. ఇవన్నీ కూడా నచ్చట్లే. వాళ్ళ అమ్మ మంచి చెప్తున్నాడు, చెవికి ఎక్కట్లేదు. వాడు భరించాడు. ఇంక మా అమ్మ నన్ను ఇబ్బంది పెడుతుంది మానసికంగా, నేను చేసే ప్రతి పనికి మా అమ్మ అడ్డుపడుతుంది అనుకొని మా అమ్మని ఎలా చంపేయాలి అనుకుని వాళ్ళ ఫ్రెండ్తో ప్లాన్ చేశాను. ఓకేనా? అయితే తినండి. అయితే ఏం చేశాడు, వాళ్ళ అమ్మగారు ఎక్కడికి బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కొని వెళ్ళడం అలవాటు. మా అమ్మ ఎప్పుడు వచ్చినా బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుక్కుంటాను, వాళ్ళు అక్కడ ఉండాలనుకొని వాళ్ళిద్దరూ బాత్రూంలో వెయిట్ చేసి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు పక్కన కొట్టి పెట్టి చేసి మొత్తానికి చంపేసి ఆ బాడీ అవతల ఎక్కడో చెరువులు పడేసి బట్టలన్నీ కాల్చేసి మొత్తం ఆ బట్టలు మొత్తం తీస్తారు, మొత్తం కాల్చారు. బాత్రూమ్ మొత్తం కడిగేసి వీళ్ళిద్దరూ ఇంట్లో 9 తులాల బంగారము 2-3 లక్షలు డబ్బులు పట్టుకొని పరారైపోయారు. పలాస్ వెళ్ళారు, అటు వెళ్ళారు, మొత్తానికి తిరుపతిలో దొరికారు. వాళ్ళు పట్టుకున్నారు, కేసు కట్టారు, ఇదంతా అయిపోయింది. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక 10వ తరగతి కుర్రోడు అంటే అంతటి 15 సంవత్సరాల కుర్రోడికి ఆ
అటువంటి చూడండి అంత కఠినమైన ఆలోచనలు వచ్చాయి. అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? అంటే ఫస్ట్ చెడు సావాసం, అంతేనా కదా? పిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నారు, మన పిల్లవాడు మన ఆడపిల్ల ఎవరితో స్నేహం చేస్తుంది, ఎవరితో తిరుగుతుంది, ఎటువంటి పనులు చేస్తుంది, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి కుర్రోడి దగ్గర, అమ్మాయి దగ్గర. ఆ సెల్ ఫోన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రులు ఫోన్లో మాట్లాడుతున్నారు. రాత్రి 10 అయితే 11 అయితే మేడ మీదకి వెళ్ళి మాట్లాడుతుంది మన పాప, లేకపోతే మన అబ్బాయి ఊరి చివరికి వెళ్ళిపోయి ఆ కానా మీద కూర్చొని మాట్లాడుతుంటాడు. ఎవరితో మాట్లాడతారు మనకు తెలియదు. మనకన్నీ తెలుస్తుంటాయి. బయటికి వెళ్ళడం చూస్తాము, ఫోన్లో మాట్లాడడం చూస్తాము. ఆడు ఫోన్లో మునిగిపోతుంటాడు, 24 గంటలు ఫోన్లో ఇలా నొక్కుతూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం ఏ రోజు కూడా అడగము, ప్రశ్నించము. అంటే పర్యవేక్షణ లోపం, అంటే మనం అబ్జర్వ్ చేయము. వీటి ద్వారా ఏమవుతుంది? వాడు ఇటువంటి చెడు వ్యసనాలకు అన్నిటికీ అలవాటు పడిపోతాడు. అలవాటు పడిపోయి ఈరోజు మర్డర్ చేశాడు, రేపు పొద్దున దొంగతనం చేస్తాడు, రేపు పొద్దున మానభంగం చేస్తాడు. అంతేనా కాదమ్మా? దేనికైనా ఆడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి పిల్లల్ని బాగు చేయాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా తల్లిదండ్రులదే. బాగు చేసుకునే బాధ్యత మనకి. నాకు తెలిసి 9కో 10కి వస్తారు, 11 వరకు ఎండలో కష్టపడతారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వస్తారు. పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి, బాగా చదివించాలి, ప్రయోజకులు చేయాలి ఆలోచన ప్రతి ఒక్క తల్లిది తండ్రి. మీకు ఇప్పుడు మీ పిల్లలకు ఉండే అవకాశాలు మీరు చదువుకునే మీరు వయసులో ఉండేటప్పుడు నాకు తెలిసి లేవు. ఇప్పుడు పిల్లలకి ఫ్రీగా పుస్తకాలు, బట్టలు, బెల్ట్లు, బ్యాగులు మొత్తం ఫ్రీ, మంచి భోజనం, హాస్టల్స్, ఎన్ని అవకాశాలు కల్పిస్తుంది గవర్నమెంట్. ఒకప్పుడు ఉండేది అలాగండి, లేదు కదా. ఈరోజు ప్రతి ఊర్లో స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ చదువు కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది, ఇన్ని అవకాశాలు ఖర్చు పెడుతుంది. కాబట్టి వాటన్నిటిని మనం వినియోగించుకొని పిల్లలపైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. వాళ్ళ కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళ జీవితాన్ని బాగు చేసిన బాధ్యత మనందరితో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకండి. ఇంకోటి, మన ఇంట్లో పిల్లడు అల్లరి చేస్తాడు. బర్త్డేకి నాకు బైక్ కొనివ్వండి, సెల్ ఫోన్ కొనివ్వండి. సెల్ ఫోన్ వాడక, ఇప్పుడు నాకైతే సెల్ ఫోన్ ఉండాలి. ఎందుకు? నాకు ఉండాలి ఉండకూడదు చెప్పండి? ఉండాలి. నాకు ఫోన్లు వస్తాయి, రకరకాల ఇన్ఫర్మేషన్. నాకు సెల్ ఫోన్ నాకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఈ సెల్ ఫోన్ లేకపోతే ఉద్యోగం చేయలేము. ఇంటర్ చదువుతున్న కుర్రోడికి సెల్ ఫోన్ అవసరమా చెప్పండి? అవసరం లేదు. కానీ వాడు ఏం చేస్తాడు? మారం చేస్తాడు, ఏడిస్తాడు. ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు లేదు, కరోనా అప్పుడు ఆన్లైన్ క్లాసులు జరిగాయి. ఇప్పుడు కరోనా లేదు కదా. బైక్ కొనమంటారు, కాస్ట్లీ బైకులు కొనమంటారు. ఫోన్ మీరు ప్రేమతో బండి కొనేసిస్తారు. బండి కొనేసి ఇచ్చినప్పుడు వాడికి విధిగా మీరు ఏం చెప్పాలి? బయటికి ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, మందు తాగి డ్రైవ్ చేయకూడదు, నెమ్మదిగా వెళ్ళాలి, అంటే స్పీడ్గా డ్రైవ్ చేయకూడదు. అలాగని కొన్ని మంచి మాటలు వారికి చెప్పాలి. మీరు ఎలా ఇవి చెప్పరు, మీరేమి చెప్తారు తెలుసా? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం మేము, వచ్చి అది తప్పు అలా చేయకండి అని కౌన్సిలింగ్ చేసి 2 మాటలు మంచి మాటలు చెప్పి పంపించేవాళ్ళం. ఇప్పుడు కౌన్సిలింగ్లు మంచి మాటలు చెప్పడం ఏం లేదు. ఎవరైనా అలా చేస్తున్నారని తెలిస్తే పెళ్లి జరగాల్సిన అవసరం లేదు. అటువంటి సన్నాహాలు జరిగినట్టు మా సమాచారం ఉంటే చాలు, మేము పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది. దానికి 2 సంవత్సరాలు జైలు శిక్ష, 1,00,000 రూపాయలు అంత జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కట్టాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వంట ఉన్నోళ్ళు, కాబట్టి పెప్సీలు ఇచ్చిన పొరపాటు మనం పెళ్లి చూడటానికి మనం కూడా అయిపోతాం. అంటే ఇప్పుడు అమ్మాయికి 18 సంవత్సరాలు నిండలేదని తెలిసి నువ్వు పెళ్లి కావడం తప్ప కదా? నీకు బాధ్యత లేదా? నీ కూతురికి 18 సంవత్సరాలు నిండి పెళ్లి చేస్తావా? చేయం కదా. ఇప్పుడు అలాంటి పెళ్లి ఇంకోసారి జరుగుతుంది. అలాంటి పెళ్లి జరుగుతున్నప్పుడు అమ్మాయి మైనరు, ఇంకా 18 సంవత్సరాలు నిండలేదనే విషయం మనకు తెలిసి మనం భోజనానికి పరిగెట్టి వెళ్ళిపోయామనుకోండి, మన మీద కూడా కేసు కడతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటించాలి. అర్థమైందా? నేను చెప్పినవన్నీ మీకు ఉపయోగపడతాయి. నేను ఆశిస్తున్నాను. ఎంతసేపు ఓపిక